కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు కసరత్తు కొనసాగుతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అవుతున్న వేళ ప్రధాని మోదీ ప్రభుత్వం పార్టీపరంగా కీలక మార్పుల దిశగా ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా పలువురు సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని డిసైడయ్యారు. బీహార్ మాజీ సీఎం నితీష్కు మంత్రి పదవి దక్కనుంది. టీడీపీ నుంచి కేంద్ర కేబినెట్లో ఉన్న 2 మంత్రులకు శాఖలు మారే ఛాన్స్ కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా పెద్ద సంఖ్యలో మంత్రులను తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈరోజు కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ ఏర్పాటు చేశారు. పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. మిత్రపక్షాలకు చెందిన మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగనున్నాయి. అందులో భాగంగా టీడీపీ నుంచి ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు రామ్మోహన్ను ఆ శాఖ నుంచి తప్పించి కీలక శాఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్మోహన్ తండ్రి ఎర్రంనాయుడు నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు ఉపాధి కల్పన శాఖలను ఇప్పుడు అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు. ఎర్రంనాయుడు 1996 నుండి 1998 వరకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో హెచ్డి దేవగౌడ, ఐకే గుజ్రాల్ మంత్రివర్గాలలో పనిచేశారు. ఇప్పుడు రామ్మోహన్కు కీలక శాఖ దాదాపు ఖాయమైంది. అదేవిధంగా మరో మంత్రి పెమ్మసానికి ప్రాధాన్యత పెరగనుంది. ప్రస్తుతం పెమ్మసాని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయనకు ప్రస్తుత ప్రక్షాళనలో స్వతంత్ర శాఖ ఇవ్వనున్నారని సమాచారం. టూరిజం శాఖను పెమ్మసానికి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీ నుంచి కూటమికి కేంద్ర మంత్రివర్గంలో మరో పదవి దక్కనుంది. జనసేనకు ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆ పార్టీకి ఈసారి విస్తరణలో అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే టీడీపీ నుంచి అవకాశం వస్తే అమలాపురం ఎంపీ గంటా హరీష్కు అవకాశం దక్కుతుందని